అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రాష విజయవాడ నుంచి. ఈరోజు మన శ్రావణ మాసంలో తాయారమ్మ సమేత బాలాజీ స్వామిని అంటే స్వామివారిని అమ్మవారిని మనం నిత్య పూజ చేసుకోవడానికి శ్రావణ మాసమే కాదు ఎప్పుడు కూడా కలెక్షన్ చూపించబోతున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఏదైతే మనకి తక్కువ టైం ఉంది కాబట్టి రోజు 2-3 కొత్త కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. శ్రావణ మాసం సంబంధించిన అవన్నీ కూడా చూపిస్తాను. అయితే మొట్టమొదటిగా మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి తాయారమ్మ సమేత పెరుమాళ్ళు అనమాట. ఇక్కడ చూస్తే మనకి అలివేలు మంగమ్మ అమ్మవారు చూస్తే చాలా బాగుంటారు. అసలు అమ్మవారి ముఖాకృతి కానీ, కర్ణకుండలాలు కానీ, ఆ నగల అలంకరణ కానీ, చీర అలంకరణ అయితే ఎంతో అందంగా ఉంటుంది. కంచి కామాక్షి అమ్మవారి చీర అలంకరణ, ఇక్కడ అలివేలు మంగమ్మ చీర అలంకరణ చాలా ప్రసిద్ధి అనమాట. ఈ అలంకరణ అనేది అంత ప్రాముఖ్యత చెందింది. అలాగే చుట్టూ కూడా గజమాలలు వచ్చి మువ్వలు, అలాగే శ్రీవారు వచ్చేటప్పటికి కూడా అటు ఇటు గజమాలలతో, ఇక్కడ 8 అంగుళాల అమ్మవారు వచ్చి 10 అంగుళాలు స్వామివారు వస్తున్నారు అనమాట. తర్వాత వేరే మోడల్ వచ్చేటప్పటికి మనకి మకర తోరణంతో వస్తున్నారు. ఈ మకర తోరణం రావటం వల్ల అమ్మవారు అదే, స్వామివారు అదే. కాకపోతే మకర తోరణం వల్ల కింద పీఠము పెరుగుతుంది, పైన తోరణం పెరుగుతుంది. దీనివల్ల 8 అంగుళాలు కాస్త 11 అంగుళాలకు వెళ్తున్నారు, అంటే 10 నుంచి 11. శ్రీవారు వచ్చేవాడు 11 నుంచి 12 అంగుళాలు ఎత్తుకెళ్తున్నారు అనమాట. మనకి చాలా వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రతి హోటల్లో, ఇంట్లో కూడా, అలాగే కాటేజెస్లో కూడా ఇలాగే ఫొటోస్ ఇలాగే ఉంటాయి. సో ఆ ప్యాటర్న్ తర్వాత వచ్చేటప్పటికి సింగిల్గా మనం ఆ తాయారమ్మని అంటే పద్మావతి అమ్మకే పూజ చేసుకుంటామంటే ఇలా సింగిల్గా కూడా మకరతోనంతో పద్మావతి అమ్మవారి విగ్రహం కూడా సింగిల్గా కూడా అవైలబుల్ ఉంది. అలాగే ఇంకో మోడల్ వచ్చేటప్పటికి మనకి అంటే ఒక మండపంలో, అంటే ఒక గుడి మండపంలో శ్రీవారి విగ్రహం అనమాట. చాలా స్పెషల్గా ఉంటుంది. మీకు ఇటు చూస్తే ధ్వజస్తంభాలు, ఇటు గుడి గోపురం, కలశం ఇవన్నీ ఉంటాయి. ఇందులో శ్రీవారిని పెట్టినట్టు ఉంటుంది. మనం నిత్య పూజకి చేసుకోవచ్చు. అలాగే ఇది వాల్ హ్యాంగింగ్గా వాడచ్చు. అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. పైన కీర్తిముఖుడు కూడా వస్తున్నాడు. సో ఇదొక కలెక్షన్.